టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఉగాది కానుకగా విడుదల కాబోతున్న ఈ టీజర్ ఎలా ఉండబోతుందనే చర్చ మీడియాలో ఇప్పటికే మొదలయ్యాయి. ఈ టీజర్ వచ్చే రెస్పాన్స్ తో ఓవర్సీస్ బిజినెస్ ని తాము అనుకున్న స్థాయిలో చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దాంతో ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరీ టీజర్ కట్ చేశారని చెప్తున్నారు. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ టీజర్ ని ఇప్పటికే కట్ చేశారని చెప్తున్నారు. 3 టీజర్స్ కట్ చేసి వాటిలో ఒకటి ఎంచుకోమని మహేష్ కి ఇచ్చారని, వాటిలో ఒకటి ఆయన ఫైనల్ చేసిన వెర్షన్ ని విడుదల చేస్తారని తెలుస్తోంది. ఫైనల్ చేసిన టీజర్ కు సంబంధించి రికార్డింగ్, డిటిఎస్ మిక్సింగ్ పూర్తి చేస్తే ముస్తాబ్ చేయబోతున్నారు. ఈ టీజర్ లో మాస్ కు నచ్చే ఓ ఫైట్, ఎమోషనల్ గా సాగే 2 డైలాగులతో ఎండ్ చేయబోతున్నట్లు సమాచారం. టీజర్ ని అన్ని వర్గాలకు నచ్చేలా ఉండాలని, పూర్తిగా క్లాస్ గాను అటు మాస్ గాను ఉండకూడదని దిల్ రాజు స్పష్టం చేసి దగ్గరుండి కట్ చేయించినట్లు చెప్తున్నారు. మరోపక్క మహర్షి సినిమాకు సంబంధించి హీరో మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. మహర్షి టాకీ పార్ట్ చివరి దశకు వచ్చేసిందని అంటున్నారు. 2 పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన 2 పాటల్లో ఒకదాన్ని హైదరాబాద్ లో, రెండో పాటను దుబాయ్ లో షూట్ చేస్తారట. పీవీపీ, అశ్వనీ దత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడపల్లి దర్శకుడు. అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మే 9న థియేటర్లోకి రానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.